ఏమేం వచ్చాయి శిష్య అన్నాడు స్వామి వివేకానందుడు. సగం పాడైపోయిన అరటిపండు, కొద్దిగా బియ్యం వచ్చాయి స్వామి అన్నాడు శిష్యుడు. మరి మనం మఠానికి ఏమేం తెచ్చుకున్నాం శిష్య అన్నాడు స్వామి వివేకానందుడు. కొంచెం అరటిపండు ఆవుకు పెట్టేసి బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం స్వామి అన్నాడు శిష్యుడు. మరి మనం మఠానికి తెచ్చుకున్న వాటిలో తిట్లే లేనప్పుడు ఆ తిట్లు నీవి కావు కదా, నీతో ఆ తిట్లు రాలేదు కదా. మనం తీసుకున్నది అరటిపండు బియ్యం మాత్రమే. ఆమె తిట్లను తీసుకోలేదు శిష్య. ఇక్కడికి ఆమె తిట్లను మనం మోసుకొని రాలేదు. రానిదానికి లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు శిష్య అని స్వామి వివేకానందుడు ఆ శిష్యుడికి జ్ఞానబోధ చేశారు. నిజమే స్వామి అంటూ గురువు గారి పాదాలకు నమస్కరించాడు శిష్యుడు. మనం కూడా అంతే. తలుచుకొని ఆనందించాల్సిన, పొంగిపోవలసిన సందర్భాలను ఎన్నింటినో వదిలేసి ఎవరెవరినో ఎప్పటెప్పటివో అన్నవారికి కూడా గుర్తు ఉండని తిట్లను, కోపాలను, అవమానాలను తలుచుకొని బాధపడుతూ ఉంటాం. మీకు తెలిసి ఎవరైనా బాధపడుతున్న మీ మిత్రులు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి.